हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సిరీస్లో మనం మీరు అనేటువంటి పదంతో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాక్యాలను ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాను. దీనికన్నా ముందు పార్ట్ 1 లో 1 to 50 50 క్రియాపదాలతోటి సెంటెన్సెస్ చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా చూసి ఈ వీడియో చూడండి. ఆప్ మన తెలుగులో మీరు అని ఎవరినైతే అంటామో హిందీలో ఆప్ అనాలి. ఎదుటి వ్యక్తి మేల్ జెంట్ అయినప్పుడు వారికి క్రియాపదం రహే హై అని ఎండ్ చేయాలి. అదే ఎదుటి వ్యక్తి మేడం ఫీమేల్ అయినప్పుడు రహీ హై అని ఎండ్ చేయాలి. ఓకేనా? సో మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఓకే, మీకు అర్థం కావడం కోసం నేను ఒకసారి సార్ ఒకసారి మేడం అంటాను. సో మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయండి. సార్ మీరు పరిగెత్తుతున్నారు. సార్ ఆప్ భాగ్ రహే హై. మేడం మీరు పరిగెత్తుతున్నారు. మేడం ఆప్ భాగ్ రహీ హై. దీనినే మీరు క్వశ్చన్ లా కూడా తయారు చేయొచ్చు. సార్ మీరు పరిగెడుతున్నారా? సార్ ఆప్ భాగ్ రహే హై. మేడం మీరు పరిగెడుతున్నారా? మేడం ఆప్ భాగ్ రహీ హై. ఇలా క్వశ్చన్ లా కూడా మీరు తయారు చేయొచ్చు. మీరు వెలిగిస్తున్నారు. ఆప్ జల్వా రహే హై యా జలా రహే హై. మీరు వెలిగిస్తున్నారు ఫీమేల్ అయినప్పుడు ఆప్ జలా రహీ హై. మీరు హెల్ప్ చేస్తున్నారు. ఆప్ మదత్ కర్ రహే హై. ఎదుటి వ్యక్తి ఫీమేల్ అయినప్పుడు ఆప్ మదత్ కర్ రహీ హై. మీరు రక్షిస్తున్నారు. ఆప్ బచా రహే హై. మీరు రక్షిస్తున్నారు ఫీమేల్ అయినప్పుడు ఎదుటి వ్యక్తి ఆప్ బచా రహీ హై. మీరు పట్టుకుంటున్నారు. ఆప్ పక్కడ్ రహే హై. ఎదుటి వ్యక్తి ఫీమేల్ అయినప్పుడు ఆప్ పకడ్ రహీ హై. మీరు మారుస్తున్నారు. ఆప్ బదల్వా రహే హై. ఎదుటి వ్యక్తి చేత ఆ పని చేయించేటప్పుడు ఆప్ బదల్వా రహీ హై. మీరు సరిదిద్దుతున్నారు. ఆప్ సుధార్ రహే హై. మేడం అయితే ఆప్ సుధార్ రహీ హై. మీరు చూసుకుంటున్నారు. టేకింగ్ కేర్. ఆప్ దేఖ్భాల్ కర్ రహే హై. ఎదుటి వ్యక్తి ఫీమేల్ అయితే ఆప్ దేఖ్భాల్ కర్ రహీ హై. మీరు కూడా నాతో పాటు వారలు చెప్పండి. మీరు డెకరేట్ చేస్తున్నారు. ఆప్ సజానే జా రహే హై. అలంకరించబోతున్నారు అని వచ్చింది. ఆప్ సజానే జా రహీ హై. మీరు కోస్తున్నారు. ఆప్ కాట్ రహే హై. మేడం ఆప్ కాట్ రహీ హై. మీరు కడుగుతున్నారు. ఆప్ ధో రహే హై. ఫీమేల్ కైతే ఆప్ ధో రహీ హై. మీరు తయారు చేస్తున్నారు. ఆప్ బనా రహే హై. ఫీమేల్ కైతే ఆప్ బనా రహీ హై. మీరు ఎదురు చూస్తున్నారు. ఆప్ ఇంతజార్ కర్ రహే హై. ఫీమేల్ కైతే ఆప్ ఇంతజార్ కర్ రహీ హై. మీరు వదిలేస్తున్నారు. ఆప్ छोड़ रहे हैं. ఫీమేల్ కైతే ఆప్ छोड़ रही है. మీరు కూర్చుంటున్నారు. ఆప్ బైఠ రహే హై. అదే ఫీమేల్ కైతే ఆప్ బైఠ రహీ హై. మీరు లేస్తున్నారు. ఆప్ ఉఠ్ రహే హై. ఫీమేల్ కైతే ఆప్ ఉఠ్ రహీ హై. మీరు వాయిస్తున్నారు. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేయడం. ఆప్ బజా రహే హై. ఆప్ బజా రహీ హై.
మీరు గుర్తుపడుతున్నారు. ఆప్ పహచాన్ రహే హై. మీరు గుర్తుపడుతున్నారు. ఆప్ పహచాన్ రహీ హై. భాష మీద కమాండింగ్ రావాలి అంటే మనకి చాలా క్రియాపదాలు వచ్చుండాలి. అదే కాన్సెప్ట్‌లో క్రియాపదాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరు నేర్పిస్తున్నారు. ఆప్ సిఖా రహే హై. సార్ మీరు హిందీ బాగా నేర్పిస్తున్నారు. సార్ ఆప్ హిందీ అచ్చే సే సిఖా రహే హై. మేడం మీరు హిందీ నేర్పిస్తున్నారు. మేడం ఆప్ హిందీ సిఖా రహీ హై. మీరు ఊడుస్తున్నారు. ఆప్ झाड़ू लगा रहे हैं. ఫీమేల్ కైతే ఆప్ झाड़ू लगा रही हैं. మీరు పాత్రలు కడుగుతున్నారు. ఆప్ బర్తన్ ధో రహే हैं. మీరు పాత్రలు కడుగుతున్నారు. ఆప్ బర్తన్ ధో రహీ हैं. మీరు లెక్కిస్తున్నారు. ఆప్ గిన్ రహే हैं. ఆప్ గిన్ రహీ हैं. మీరు నడుస్తున్నారు. వాకింగ్ చేస్తున్నారు. ఆప్ టహల్ రహే हैं. ఎటువంటి పని లేకుండా యూహి ఊరికనే తిరగడాన్ని టహల్నా అంటాము. ఆప్ టహల్ రహీ హై. మీరు కుట్టిస్తున్నారు. ఆప్ సి రహీ హై. కుడుతున్నారు. ఆప్ సి రహీ హై. మీరు కుడుతున్నారు. మీరు స్నానం చేస్తున్నారు. ఆప్ నహా రహే హై. మేడం అయితే ఆప్ నహా రహీ హై. మీరు మోసం చేస్తున్నారు. ఆప్ ధోఖా దే రహే హై. మీరు మోసం చేస్తున్నారు. ఆప్ ధోఖా దే రహీ హై. మీరు మరిగిస్తున్నారు. ఆప్ ఉబాల్ రహే హై. ఏదైనా బంగాళాదుంపను ఉడికించడం. ఆప్ ఆలు ఉబాల్ రహే హై. ఆప్ ఆలు ఉబాల్ రహీ హై. మీరు తయారు చేస్తున్నారు. ఆప్ బిర్యానీ బనా రహే హై. ఆప్ బిర్యానీ బనా రహీ హై. మీరు కోరుతున్నారు. అడుగుతున్నారు. ఆప్ మాంగ్ రహే హై. ఆప్ మాంగ్ రహీ హై. మీరు నడిపిస్తున్నారు. ఆప్ చలా రహే హై. ఆప్ చలా రహీ హై. మీరు తిప్పుతున్నారు. ఆప్ ఘుమా రహే హై. ఆప్ ఘుమా రహీ హై. మీరు అలంకరిస్తున్నారు. ఆప్ సజా రహే హై. ఆప్ సజా రహీ హై. మీరు చదివిస్తున్నారు. ఆప్ పడా రహే హై. ఆప్ పడా రహీ హై. మీరు పడుకుంటున్నారు. ఆప్ లేట్ రహే హై. ఆప్ లేట్ రహీ హై. మీరు మారుస్తున్నారు. ఆప్ బదల్ రహే హై. ఆప్ బదల్ రహీ హై. మీరు సమాధానం ఇస్తున్నారు. ఆప్ జవాబ్ దే రహే హై. ఆప్ జవాబ్ దే రహీ హై. మీరు వెతికింపజేస్తున్నారు. వెతికిస్తున్నారు. ఆప్ ఖోజ్వా రహే హై. ఆప్ ఖోజ్వా రహీ హై. మీరు శుభ్రం చేస్తున్నారు. ఆప్ సాఫ్ కర్ రహే హై. ఆప్ సాఫ్ కర్ రహీ హై. మీరు పోగొట్టుకుంటున్నారు. ఆప్ గవా రహే హై. ఆప్ గవా రహీ హై. గవా చంద్రబిందు వస్తుంది. మీరు శ్రద్ధగా చూస్తున్నారు. ఆప్ ధ్యాన్ దే రహే హై. శ్రద్ధ పెడుతున్నారు. ఆప్ ధ్యాన్ దే రహీ హై. మీరు నిరాకరిస్తున్నారు. ఆప్ మనా కర్ రహే హై. ఆప్ మనా కర్ రహీ హై. మీరు ఒప్పుకుంటున్నారు. ఆప్ సెహమత్ హో రహే హై. ఎదుటి వ్యక్తి ఫీమేల్ అయితే ఆప్ సెహమత్ హో రహీ హై. మీరు వ్యతిరేకిస్తున్నారు. ఆప్ విరోధ్ కర్ రహే హై. ఆప్ విరోధ్ కర్ రహీ హై. మీరు ప్రయత్నిస్తున్నారు. మేల్ కైతే ఆప్ కోషిష్ కర్ రహే హై. आप हिंदी सीखने की कोशिश कर रहे हैं. आप हिंदी सीखने की कोशिश कर रही है. మీరు శాంతిగా మాట్లాడుతున్నారు. आप आराम से बोल रहे हैं. మీరు శాంతిగా మాట్లాడుతున్నారు అని లేడీస్ అనాలి అంటే आप आराम से बोल रही है.
మీరు ప్రయాణం చేస్తున్నారు. आप सफर कर रहे हैं. आप सफर कर रही हैं. మీరు రిపీట్ చేస్తున్నారు. आप दोहरा रहे हैं. आप दोहरा रही हैं. మీరు చూస్తున్నారు. आप देख रहे हैं. आप देख रही हैं. మీరు వింటున్నారు. आप सुन रहे हैं. आप सुन रही हैं. మీరు ఆలోచిస్తున్నారు. आप सोच रहे हैं. आप सोच रही हैं. अब तक हम साथ रहे. जाते जाते लाइक कीजिएगा एंड कमेंट भी कीजिएगा. थैंक यू.